వెల్కమ్ టు మెగానెట్ టీవీ బన్నింగ్ టాపిక్. పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఒకవైపు అమెరికా పర్యటనకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. మరోవైపు ఆయన మంత్రివర్గ సహచరులు మాత్రం అగ్రరాజ్యానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇందుకు ఆయన చేసిన హాట్ కామెంట్స్ ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ దిస్ నౌ. ఓవైపు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అమెరికా పర్యటనకు సన్నాహాలు చేస్తుండగా, మరోవైపు ఆయన దేశ మంత్రులే అమెరికా వర్గంపై తీవ్ర విమర్శలు వ్యక్తం చేయడం ద్వారా కొత్త వివాదానికి తెరలేపారు. ఈ పరిణామాలు అంతర్జాతీయ వేదికపై పెను దుమారం రేపుతున్నాయి. పాక్ మంత్రులు చేసిన వ్యాఖ్యలు పాకిస్తాన్ అమెరికా సంబంధాలను దెబ్బతీసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఓ సమావేశంలో అమెరికా రాజకీయ నేతలు అవినీతి పరులుగా వ్యవహరిస్తున్నారని, వారు ఇజ్రాయెల్ నుంచి బహిరంగంగా లంచాలు తీసుకుంటున్నారని సంచలన ఆరోపణలు చేశారు. మేము లంచాలు స్వీకరించామని ఎదుర్కొన్న ఆరోపణలతో పోలిస్తే అమెరికా నాయకులు ఇజ్రాయెల్ నుంచి లంచాలు బహిరంగంగానే పొందుతున్నారని కామెంట్ చేశారు. తాను లంచం తీసుకోవాల్సి వస్తే అది కూడా చాటుగా చేస్తాను అని ఆయన వ్యాఖ్యానించారు. ఆసిఫ్ ఆరోపణల ప్రకారం అమెరికా మిలిటరీ అధికారి, కాంగ్రెస్ ప్రతినిధులు, ఉన్నత పాలకులు ఇజ్రాయెల్ నుంచి నిధులు అందుకున్నట్లు స్వయంగా అంగీకరించారు. ఈ వ్యాఖ్యలు అమెరికా ప్రతిష్టను దెబ్బతీసేవిగా ఉన్నాయి. పాక్ రక్షణ మంత్రి ఇటువంటి ఆరోపణలు చేయడం ప్రధాని షెహబాజ్ షరీఫ్ అమెరికా పర్యటనకు సిద్ధమవుతున్న సమయంలో రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత క్లిష్టతరం చేసే ఛాన్స్ ఉంది. పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ కూడా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కి షాక్ ఇచ్చారు. కశ్మీర్ అంశం మధ్యవర్తిత్వం వహించేందుకు ట్రంప్ చేసిన ప్రతిపాదనను పాక్ తిరస్కరించింది. భారత్ ఎప్పుడూ మూడో పక్షం మధ్యవర్తిత్వాన్ని అంగీకరించలేదు. ఈ అంశం ద్వైపాక్షికంగా మాత్రమే చర్చించదగినది అని పేర్కొన్నారు. మే 10న కాల్పుల విరమణ ప్రతిపాదన వచ్చిన సమయంలో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తటస్థ వేదికను అందిస్తారని చెప్పినట్లు దార్ తెలిపారు. కానీ జూలై 25న తాను మళ్లీ ప్రశ్నించినప్పుడు రూబియో భారత్ ద్వైపాక్షిక అంశంగానే దీన్ని చూస్తోందని స్పష్టం చేశారని అన్నారు. దార్ వ్యాఖ్యలు కశ్మీర్ అంశంలో పాకిస్తాన్ వైఖరిని స్పష్టం చేయడమే కాకుండా అమెరికా పాత్రపై అనుమానాలు రేకెత్తించేలా ఉన్నాయి. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ అసీం మునీర్ త్వరలో అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. ఈ టైంలో మంత్రుల ఈ వ్యాఖ్యలు రాజకీయ ఒత్తిడిని మరింత పెంచే అవకాశం ఉంది. పాక్ మంత్రులు చేసిన ఆరోపణలు, కశ్మీర్ అంశంపై అమెరికా వైఖరిని ప్రశ్నించడం ఈ పర్యటనను సవాలుగా మార్చవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. అమెరికా ఈ వ్యాఖ్యలను ఎలా స్వీకరిస్తుందో, పాకిస్తాన్ అమెరికా సంబంధాలు ఏ మలుపు తీసుకుంటాయో వేచి చూడాలి. ఈ పరిణామాలు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి.